ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటంటే అది పిఓపి అనేది సిమెంట్ తయారీలోన ఒక దాన్ని ఏంటంటారు దాన్ని ముడి పదార్థం నుండి వచ్చే వేస్ట్ అనమాట, వేస్టేజ్. ఇప్పుడు మన స్లాగ్ ఎలాగా సిమెంట్ నుంచి స్లాగ్ ఎలా వేరవుతుందో ఆ స్లాగ్ నుంచి తయారయ్యేది పిఓపి. ఆ పిఓపిలో ఏంటంటే సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. ఈ సల్ఫర్ కలవడం వల్ల ఏంటంటే మనకి వాటర్లో కలిసిన లేకపోతే ఈ సల్ఫర్ ప్లస్ కాల్షియం కూడా కలుస్తుంది కాబట్టి కొంచెం పెంకులా తయారవుతుంది. ఈ మిశ్రమం అనేది వాళ్ళకి వెంటనే వేగంగా సెట్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం ప్లాస్టిక్స్ అలాగా థర్మో సెట్టింగ్, థర్మో ప్లాస్టిక్ అని 2 రకాలు ఉంటాయి. అది ఒక సెట్ అయిన తర్వాత అంత వేగంగా అది మళ్ళీ ఇది వాడలేము అనమాట. ఇప్పుడు ఏదైతే మనం రీయూజబుల్ రీసైకిల్ అవుతుందో మట్టి మనం ఎన్నిసార్లు అయినా మళ్ళీ కరిగించి వాడచ్చు, కానీ ప్లాస్టర్ ప్యారిస్ ను వాడలేవు. మరి అటువంటి పదార్థం అది ఎలా రీసైకిల్ అవుద్ది? రీసైకిల్ అవ్వంది ఎలా వాడగలుగుతాంటారు?